రాజ్యసభ సీట్ల కోసం రాయలసీమ గళం విప్పుతోంది. సీమకు న్యాయం చేయాలని అక్కడి టీడీపీ నేతలు కోరుతున్నారట. సీమకు కూడా రాజ్యసభ సీట్లు కేటాయించాలని చంద్రబాబుకు అర్జీలు కూడా పెట్టుకుంటున్నారట. రాయలసీమలో వైసీపీ కంచుకోటల్ని బద్దలు కొట్టాం, ఈసారైనా రాజ్యసభకి సీమ నేతలను పంపించండి ప్లీజ్ అని అధినేతను అర్జిస్తున్నారట. కూటమి సర్కార్ నుంచి ఈ విన్నపాలు వెళ్తున్నాయట. ఇక కూటమి సర్కార్ ఏర్పడ్డ తర్వాత రాయలసీమ నేతలకి ఇంతవరకు న్యాయం జరగలేదని, ఇప్పుడైనా సీమ పెద్దల సభకు పంపించాలంటూ చంద్రబాబు చెవిలో జోరీగలా రొద పెడుతున్నారట. ఇంతకీ వాళ్ళ కళ నెరవేరనా మరి? రాజ్యసభ వాటాలో సీమ కోట. చంద్రబాబు చుట్టూ నేతల ప్రదక్షిణలు. పెద్దల సభకు పంపించాలని విన్నపాలు. సీమ టీడీపీ నేతల మధ్య పోటీ. రాయలసీమ ప్రాంతంలో మొత్తం 55 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కర్నూలులో 14, కడపలో 10, అనంతపురంలో 14, చిత్తూరులో 14 అసెంబ్లీ సీట్లున్నాయి. ఇక నెల్లూరుకు చెందిన వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు అసెంబ్లీ స్థానాలతో కలిపి ఈ ఫిగర్ 55కు చేరుతుంది. గత ఎన్నికల్లో ఈ 55 అసెంబ్లీ స్థానాల్లో కూటమి ఏకంగా 48 సీట్లు గెలుచుకుంది. వైసీపీ తమ కంచుకోటగా భావించే రాయలసీమలో ఆ పార్టీ ఈసారి కేవలం 7 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. ఈ 48 స్థానాల్లో టీడీపీ 42 గెలిస్తే మిగిలిన 6 సీట్లలో జనసేన, బీజేపీ గెలిచాయి. ఈ ప్రాతిపదికన రాయలసీమ నేతలకు రాజ్యసభ సీట్ల కేటాయింపులో సముచిత స్థానం ఇవ్వాలని సీమ టీడీపీ నేతలు పార్టీ అధినేత చంద్రబాబుకు తమ మనస్సులోని మాట చెప్పేశారట. ముఖ్యంగా ఈ మ్యాటర్లో కడప నేతలు ముందు వరుసలో ఉన్నట్టు సమాచారం. మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలో టీడీపీ జెండా ఎగరేయడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది ఉమ్మడి కడప జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గాను 7 సీట్లలో కూటమి విజయం సాధించింది. రాజ్యసభ సీట్లకు సంబంధించి గతంలో కడప జిల్లాకు టీడీపీ పెద్దపీట వేసింది. అప్పట్లో టీడీపీలో ఉన్న తులసిరెడ్డి, మైసూరారెడ్డి, సీఎం రమేష్ లాంటి వారికి రాజ్యసభ స్థానాలను కేటాయించింది. ఇక సీమ నేతలకు ఎమ్మెల్సీ స్థానాలను కూడా పెద్ద ఎత్తునిచ్చింది. అయితే దాని వెనుక ఒక రాజకీయ కారణం ఉందని చెబుతారు. కడప జిల్లా వైఎస్ కుటుంబానికి కంచుకోట. అలాంటి జిల్లాలో టీడీపీ ప్రాబల్యం తగ్గకూడదనే ఉద్దేశంతో అక్కడి నుంచి చాలా మంది నేతలకు రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులను చంద్రబాబు కట్టబెట్టారని చెబుతారు. ఈసారి కూడా కూటమికి అత్యధిక స్థానాలు కట్టబెట్టిన రాయలసీమలో స్థానిక టీడీపీ నేతలకు రాజ్యసభ సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తే పార్టీ అక్కడ మరింత బలపడే అవకాశం ఉంది అంటున్నారు. మరీ ముఖ్యంగా టీడీపీ అధికారంలో లేని సమయంలో రాయలసీమలో పార్టీని కాపాడిన నేతలను పరిగణనలోకి తీసుకోవాలని సైకిల్ నేతలు తమ వాదన వినిపిస్తున్నారట. కడప టీడీపీ మాజీ అధ్యక్షుడు, పొలిట్ బ్యూరో మాజీ సభ్యుడు శ్రీనివాసరెడ్డితో పాటు కర్నూలు, అనంతపురానికి చెందిన 2-3 నేతలు రాజ్యసభ రేసులో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబును కలిసి తన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దానికి చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. రాజ్యసభ స్థానాలకు సంబంధించి సీమ నేతలకు సముచిత స్థానం దక్కుతుందా లేదా అనే దానిపై స్థానిక నేతల్లో చర్చ జరుగుతోందట. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే దీనిపై ఒక క్లారిటీకొచ్చారని, పెద్దల సభకు ఎవరిని పంపించాలన్న లిస్టు బయటకు రావడమే తరువాయి అని అంటున్నాయట టీడీపీ వర్గాలు.